దినేష్ ఇతను వేగానికి బానిస. రాత్రిపూట చీకటి రోడ్లపై బైకును వేగంగా నడపడం ఇతనికి అలవాటు. ఒకరోజు అర్ధరాత్రి ఆ భయంకరమైన సంఘటన జరిగింది. వేగంగా బండి నడుతున్న దినేష్కు రోడ్డు పక్కన ఒక వ్యక్తి లిఫ్ట్ అడగడానికి నిలబడ్డాడు. దినేష్ దయతో బైక్ ఆపాడు. ఆ పాసింజర్ మామూలుగా కనిపించినా అతని కళ్ళల్లో ఏదో తెలియని బాధ ఉంది. దినేష్ అతన్ని ఎక్కడికి వెళ్ళాలో అడిగాడు. దానికి ఆ పాసింజర్ ఏమీ చెప్పకుండా కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఒక చీకటి మలుపు దగ్గర బైక్ ఆపమని సైగ చేశాడు. దినేష్కు ఆ స్థలం ఏదో తెలిసినట్టుగా అనిపించింది. అతని మనసులో ఏదో భయం. కొన్ని సంవత్సరాల క్రితం అక్కడ ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఇంతలో దినేష్ పాసింజర్ వైపు నెమ్మదిగా తిరిగి చూశాడు. అప్పుడు ఆ పాసింజర్ భయంకరమైన నవ్వుతో దినేష్, ఈ బైక్ యాక్సిడెంట్ ఈ ప్లేస్లో 6 ఏళ్ల క్రితం జరిగింది. ఆ ప్రమాదం ఎందుకు జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకోసమే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇదే రోడ్డు మీద నడుస్తూ తిరుగుతూ జనాలతో కలుస్తూ ఉన్నాను. ఎట్టకేలకు నాకు తెలిసింది ఆ రోజు ఎందుకు జరిగిందో, ఎవరి వల్ల జరిగిందో. ఇంతకీ ఆ పాసింజర్ ఎవరు? అతను దినేష్ను అనుమానిస్తున్నాడా? ఆ యాక్సిడెంట్ వెనుక ఉన్న భయంకరమైన రహస్యం ఏంటి?